ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువళగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు, తిరుపతిలో ఆగమోక్తంగా పవిత్రారోపణం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. పలు కీలక అంశాలపై చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సుదీర్ఘ చర్చ. నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన ఈవో శ్యామలరావు. కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి శ్రీ వకుళదేవి. పేరూరు బండపై నెలవైన వకుళమాత ఆలయం. విశేష కథనం. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆలయంలో దేవతామూర్తులకు ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజున బుధవారం ఉదయం అర్చకులు యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, పవిత్రారోపణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ఆలయాలు, ఆస్తుల పరిరక్షణ, శ్రీవారి నూతన ఆలయాల నిర్మాణం, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్య భద్రత తదితర అంశాలపై చర్చించి సమున్నతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బోర్డు సమావేశంలో అనేక విషయాల మీద చర్చించి రిజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైన రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అందరికీ తెలియజేస్తాను. మొట్టమొదటిది, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్గా తీసుకువెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు, టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్టు లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి
ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్లైన్స్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ స్కీమ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు, చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు. సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ పోస్టులు శాంక్షన్ చేసి వెంటనే ఇవన్నీ కూడా భర్తీ చేసి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం, స్ట్రెచర్స్ని మోయడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది, వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. అలాగే భక్తులకు అందిస్తున్న సేవలు మీద ఒక సిస్టమేటిక్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజము తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఇప్పుడు దాకా. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో, బెనిఫిట్ పొందుతున్నారో అలాంటి వారికి ఫోన్ కాల్స్ చేయడం కానీ, IVRS ద్వారా కాల్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళి మీకు ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటనేది చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు. అదే సర్వీసుల్ని, అదే సేవల్ని ఉపయోగించుకొని టీటీడీ కూడా మనకి చాలామంది లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఆ వాళ్ళందరి నుంచి కూడా మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం, వాళ్ళది ఏమిటి, ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకొని త్వరలోనే దాన్ని చెయ్యాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ డిజిటల్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే మీకు తొందరగా అవుతుందని చెప్పడంతో అది కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఇప్పటిదాకా సామాన్య భక్తులు వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు, సామాన్య భక్తులని ఎవరైనా సరే తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు వారు అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు, అక్కడ క్వాలిటీ బాగుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ, లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వాడికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది. ఏమైందంటే అక్కడ ఉన్న మనం 17 రెస్టారెంట్స్, బిగ్ క్యాంటీన్ కానీ, జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్సులు ఇచ్చాం. టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము. వీటి నిర్వహణ సరిగ్గా లేదు. దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది. పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్, అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు, పాలసీలో లేదు. వాళ్ళు ఎంతనా ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం. సో ఆ తర్వాత మనం వచ్చే టీటీడీ నుంచి మన వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే
3 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అక్కడ కూర్చోవడానికి కూడా సరిగ్గా ఫెసిలిటీ లేని ఉన్నాయి. ఈ పాలసీలో కొత్త పాలసీలు ఇవన్నీ ఇబ్బందులోనే పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఉన్నాయి. వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తి మీద వారికి ఏంటంటే వాళ్ళకి 100ల కొద్దీ లేకపోతే 10ల కొద్దీ రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరనేది ఒకటి. వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియెంట్ కంట్రోల్ పెట్టుకోవడం, ఈ కొత్త పాలసీని తీసుకురావడం కూడా జరిగింది. ఆ కొత్త పాలసీ వలన తప్పకుండా ఇక్కడ తిరుమలలో మనం భక్తులకు అందిస్తున్న ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా, ప్రైవేట్ క్యాంటీన్స్ ద్వారా, రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా భోజనం చేసి వెళ్తారనేది ఆశిస్తున్నాయి. అలాగే అన్నప్రసాద విభాగంలో ఇప్పుడున్న పోస్టులు ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి. బట్ భక్తులు మాత్రం అన్నప్రసాదాలు చేసే భక్తులు మోర్ దాన్ డబుల్ అయిపోయింది. అంటే వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు. దానివలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు. దానివల్ల సర్వీస్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ అదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. అలాగే కంచి కామికోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాలకు కూడా 2 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. వారి ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఆ ప్రపోజల్ని అంగీకరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము తిరుమలలో ఎన్నో మనకి ప్రైవేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే మనం అన్నప్రసాదాలు ఇస్తూ ఉంటాము. అలాగే మన అన్నదానం కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ అంతా కూడా ఆహార పదార్థాలని మనం ఇస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా మనం జనరల్ నాలెడ్జ్తో ఏదో హైజీనిక్గా ఉందా లేదా అని చూసుకోవడమే కానీ ఒక టెక్నికల్లీ కాంపిటెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు. ఇంతమందికి ఫుడ్ సప్లై చేస్తున్నట్టు లక్షల మందికి మనం ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అనేది ఇంటర్నల్గా టీటీడీకి లేదు. ఒక ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ప్రారంభించాలనేది ఇవాళ ఒక మంచి నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 4 కాంపిటెంట్ క్వాలిఫైడ్ టెక్నికల్ పర్సన్స్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కానీ లేకపోతే ఏ విధమైన స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చట్టపరంగా ఏమేమి చేయాలో అవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అవన్నీ తీసి మాకు ఇంటర్నల్గా మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి దాని మీద కరెక్టివ్ యాక్షన్ తీసుకునేలాగా ఎవరికి కూడా హెల్త్ పరంగా లేదా హైజీన్ పరంగా ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలనేది కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో కూడా వాళ్ళందరినీ భర్తీ చేసి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని కూడా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత ఆఖరిగా నవీ ముంబైలో స్వామివారి ఆలయం 10 ఎకరాల్లో ఒకటి నిర్మాణం జరుగుతుంది. అలాగే దాని పక్కన 3.5 acres 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయానికి అక్కడ సిడ్కో అంటే అది నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిడ్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది. మేము 20 కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు. దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకు తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిద్దాము. ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మనము ఒక విజ్ఞప్తిని కూడా పంపించడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లో వేచి ఉన్న వాళ్ళు అంటే వీకెండ్స్లో చాలామంది వస్తారు. ఒక్కొక్కసారి 4 కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లు సరిపోవడం లేదు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో అదనంగా టాయిలెట్ బ్లాక్స్ కట్టాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డుని నిర్ణయించి 3,36,00,000తో ఈ 6 టాయిలెట్ బ్లాక్స్ కట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కోదండరామాలయంలో విమాన గోపురానికి 43 లక్షలతో బంగారు కలశం కూడా ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే అపార ఐశ్వర్య వరదానం కురిపిస్తాడు గంగాధరుడు ఉమామహేశ్వరుడు.
పరమేశ్వరుడు వాయు రూపంలో కటాక్షిస్తున్న ప్రసిద్ధ పంచభూత శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీకాళభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని శ్రీకాళభైరవుని సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం పూర్తి చేశారు. ఆపై కాళభైరవునికి మంత్రపఠనం, మంగళధ్వనుల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నిమ్మకాయ దండలను అలంకరించి మహా నైవేద్యము, మంగళ నీరాజన సమర్పణ జరిపారు. భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కడపలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు మాస కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. మార్కండేయ మహర్షి ధూమావతిల కుమారుడైన భావన ఋషి స్వామివారి ఉత్సవమూర్తిని, సూర్యదేవుడు ఛాయాదేవి కుమార్తె అయిన భద్రావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణపీఠంపై ఆశీలన చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో చూడచక్కగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రిలయన్స్ వైస్ చైర్మన్ పిఎంఎస్ ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పిఎంఎస్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1,11,11,11,11 రూపాయలు విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం పిఎంఎస్ ప్రసాద్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాద నిరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం టీటీడీ పరిచారిక కేఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. నోత్తుచ్చు వర్గం పుహిహిమ్మవమ్మనాయ్ மாத்தமுந்தாரோ வாசல் திரவாதார் நாத்தத்துழாழ்முடி நாராயணன் நம்மால் போத்த பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்விழிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய்
ఆండాళ్ తిరువడిహళే శరణం. ఇవాల్టి ఈ గోపబాలిక యొక్క విశేషం ఏమిటి అంటే ఈమె కూడా శరణాగత నిష్ఠురాలు. అంటే నిన్న గోపబాలిక ఎలాగో ఇవాల్టి గోపబాలికకు అదే లక్షణాలు ఉన్నాయి, కానీ ఈమెకి కొంచెం వ్యత్యాసం, వేదాంత విషయాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. మనకు ఈ వేదాంతలో శరణాగతి అని అంటాం. శరణాగతి అంటే నీవే తప్ప ఇంకెవరూ నన్ను కాపాడేటువంటి వాళ్ళు లేరు అని భావించడమే శరణాగతి అని అంటే. ఈ శరణాగతుల్లో కూడా రకరకాల వ్యత్యాసాలు మనకు కనిపిస్తుంది వేదాంత శాస్త్రంలో. అలా ఉండేటువంటి గోపబాలిక. ఈమె గొప్పతనం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ ఎంతమందినో ఏడిపిస్తూ ఉంటాడు కదా సహజంగా. ఆ సమయానికి వస్తాను అంటాడు, రాడు, చిలిపి చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణ పరమాత్మనే బాధ పెట్టేటువంటి తెలివితేటలు కలిగినటువంటి గోపబాలిక ఈ గోపబాలిక. ఈమె ఎక్కడ ఉంటుంది? కృష్ణ పరమాత్మ యొక్క పక్కింట్లోనే ఉంటుందన్నమాట ఈమె. అంటే పక్కింటిలోనే కృష్ణ పరమాత్మ ఈయన ఇల్లు కలిసే ఉంటుంది. ఆయన ఇంటి నుంచి ఈమె ఇంటికి రావడానికి ఒక ద్వారం ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అంటే అదృష్టవంతురాలు. అందువల్ల నోత్తుచ్చు వర్గం పుహిహిమ్మ అమ్మనాయని ఈ పాశురంలో తెలియజేస్తారు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడు అనేటువంటి భావన. దీన్ని ఏమంటారంటే స్వగత స్వీకారము, పరగత స్వీకారము అని చెప్తారు. అంటే మనముగా పరమాత్మను వరించడాన్ని స్వగత స్వీకారము అని అంటాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావే వ్రతంతో సర్వంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావే. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం తిరుప్పావి ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఈ విధమైనటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి గోపబాలిక తాను నోచవలసినటువంటి అవసరం లేకుండా పోయి అంతగా స్వామితో పాటు మమేకమైనటువంటి భావన కలిగినటువంటి గోపబాలిక. నిద్రపోవడం అంటే 2 విధాలు. ఒకటి పూర్తిగా నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకొని ఎదుట జరిగేటటువంటి లేదా చుట్టూ జరిగేటటువంటి విషయములు ఏమీ తెలియక ఒక స్థితికి వెళ్ళిపోయేటటువంటిది నిద్రపోవడం అనేది సామాన్యంగా. ఈ గోపబాలిక నిద్ర ఎటువంటిది అంటే సామాన్యమైనటువంటి జనాలు పోయే మొద్దు నిద్ర కాదు. ఈ గోపబాలిక కూడా నిద్రపోతున్నది అంటే కళ్ళు మూసుకొని ఇతరమైనటువంటి జరిగే సంఘటనలు ఏమి తనకు తెలియడం లేదు. కానీ తాను అచేతనం అవ్వలేదు, భగవత్ చేతనమైనది, భగవంతుని యొక్క పక్షం వహించేసినది. ఒక్కసారి అలా ధ్యానం చేస్తూ ఉండిపోతే ఏం జరుగుతున్నది, ఏ శబ్దాలు వినిపిస్తున్నది ఏమీ తెలియక స్వామి తను ఏకాగ్రతతో అలా లీనమయ్యే స్థితి వశీకర అవస్థ అని అంటారు.
అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావె పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావె పాసుర ప్రాముఖ్యతను వివరించారు. நோத்துச்சுவர்க்கம் புகிகின்ற அம்மனாகை மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்த துழாய்முடி நாராயணன் நம்மால் போத்த பரிதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமேகே சேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ఒక గోపబాలికండి, ఆవిడ హాయిగా పడుకుని ఉన్నది. అంటే ఆవిడకి ఎటువంటి ఒక విశ్వాసం అంటే అందరూ కూడా ఆ నందనందుని సన్నిధానానికి వెళ్ళాలని కోరుకుంటారు, కృష్ణుణ్ణి చూడాలని అందరూ తహతహలాడుతారు. కానీ ఈ గోపబాలిక ఎటువంటిదంటే ఎటువంటి శక్తి సామర్థ్యాలు, ఎటువంటి ఆకర్షణ ఉన్నదంటే కృష్ణుడే ఈవిడ కొరకు కాచుకుంటాడు, అతడే వస్తాడు. అటువంటి సిద్ధోపాయ నిష్ఠురాలు అని చెప్తూ ఉంటారు. అంటే కృష్ణుడి కొరకు మనం పరితపిస్తే ఈ గోపబాలిక గురించి కృష్ణుడు పరితపిస్తాడు. ఎప్పుడెప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడతామా, అటువంటి గోపబాలికలు నెలకొల్పుతున్నారు. ఆవిడ హాయిగా ఉంది. ఇది ఎలా తెలుస్తున్నది అంటే వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడు కృష్ణుడు, అది వీళ్ళు పసిగట్టారు. ఎలా పసిగట్టారు అంటే కృష్ణుడు రావడానికి పోవడానికి అతనికి అన్ని మార్గాలు ఉన్నాయి, కానీ అతడు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినటువంటి విషయం అనేది ఆ తులసి మాల ఏదైతే ఉన్నదో తులసి మాల ద్వారా, తులసి ద్వారా కనుక్కున్నారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో కొలువైన శ్రీ భూనీల సమేత శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కనువిందుగా కొనసాగుతున్న తిరుప్పావై పూజల్లో భక్తులు విశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. శ్రీ ఆండాళ్ తల్లి సన్నిధిలో మహిళలు అమ్మవారికి పూజలు జరిపి దీపం ధూపం సమర్పణ చేసి పాసురాలను పారాయణం చేశారు. తరువాత పండరి భజనలు, నగర సంకీర్తనలు, భక్తి సంకీర్తనలు, నృత్యాలు, కోలాట ప్రదర్శనలతో అమ్మవారిని సేవించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ఆండాళ్ తల్లికి నివేదించారు. యశోదాదేవి ద్వాపరయుగంలో అల్లరి కన్నయ్యను అపురూపంగా లాలించిన అమ్మ. వకుళమాత కలియుగంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి పద్మావతి దేవితో వివాహం జరిపించిన అనురాగమూర్తి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి తల్లి వకుళమాత నిలవైన పుణ్య ప్రదేశం తిరుపతి సమీపంలోని ప్రాచీన గ్రామం పేరూరు. దేవదేవుడి నివేదనను స్వయంగా పర్యవేక్షించే మాతృమూర్తికి పేరూరు బండపై నిర్మితమైన ఆలయం ఆధ్యాత్మిక పుణ్యస్థలిగా వినుతుకెక్కింది. ఆ విశేషాలు మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి.
అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 67,209 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,708 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.